ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వయసు ఉడిగిపోయింది. అందుకే బహిరంగ సభల్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారో చెప్పలేకపోతున్నారు. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పడం లేదు. కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టడానికే సభలు నిర్వహిస్తున్నారు. ఈనాడు యజమాని చంద్రబాబు గురువు రామోజీరావు తన శిష్యుడి కోసం ఏపీ ప్రజలపై పగ సాధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్మాదపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారు. బాబు పిచ్చి మాటలు, రామోజీ చెత్త రాతలపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిజంగానే తన వయసుకు తగ్గట్లు మాట్లాడడం లేదు. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలోకి తీసుకెళ్తున్నారు. రా కదలిరా అంటూ జరుపుతున్న సభల్లో ఎందుకు ప్రజలు కదలి రావాలో చెప్పకుండా ఎంతసేపు ముఖ్యమంత్రి జగన్ను దూషించే పనిలో ఉంటున్నారు. దీంతో టీడీపీ కేడర్ ఇంతకీ చంద్రబాబు ఈ సభల్లో ఏం చెబుతున్నారన్నది అర్థం కాక సంశయంలో పడిపోతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇంకోలిలో జరిగిన సభలో ఆయన తన వయసు, తాను గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించానన్న సంగతిని విస్మరించి జగన్ను నోటుకొచ్చినట్లు తిట్టడం శోచనీయమని చెప్పాలి. ఈ దిగజారుడు మాటల్లో హైలైట్ ఏమిటంటే జగన్ అవసరానికి కాళ్ళు పట్టుకుంటాడు, తర్వాత కాళ్ళు లాగేస్తాడని. ఇది చంద్రబాబు చేసిన ప్రకటన. తన గురించి తాను చెప్పుకోబోయి జగన్పై నింద మోపినట్లుగా ఉంది. ప్రస్తుతం ఆయన ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి పడరాని పాటలు పడుతున్నారు. రాష్ట్రంలో 1% ఓట్లు కూడా లేని బీజేపీతో పొత్తు కోసం ఎవరి కాళ్ళ వేళ్ళ పడుతున్నది ఏపీ ప్రజలందరికీ తెలుసు. అయినా ఆయన డబాయించి ఎదుటివారిపై నోరు పారేసుకుంటారు. తాను స్కిల్ స్కామ్ కేసులో జైల్లో ఉన్నప్పుడు తన కుమారుడు లోకేష్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు ఎందుకు చంద్రబాబు పంపించారు? కాళ్ళు పట్టుకోవడానికా, లేక అమిత్ షా చొక్కా పట్టుకోవడానికా? ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం స్వయంగా చంద్రబాబే ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో సరదాగా కబుర్లు చెప్పి వచ్చారా? లేక ఆయన వద్ద చేతులు కట్టుకుని కూర్చుని కాళ్ళవేళ్లా పడి పొత్తు ప్లీజ్ అని బతిమిలాడారా? ఏదో తనకు బినామీ పత్రికలు ఉన్నాయి కదా అని అమిత్ షానే రమ్మంటే వెళ్ళానని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. అదే మాట షాతో కూడా చెప్పించగలరా? చంద్రబాబు కలిసిన 10 రోజుల వరకు పొత్తు గురించి ఆయన ఎదురు చూసేలా అమిత్ షా చేశారంటే ఏమిటి దాని అర్థం? ఆయన దెబ్బకు టీడీపీ జనసేన అభ్యర్థుల ఎంపిక కూడా వాయిదా పడిందే. దేవుడా దేవుడా తొందరగా తేల్చు అంటూ ప్రార్థన చేస్తూ కూర్చున్న చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్పై అవాకులు చవాకులు పేలుతున్నారు. తాను చేసే పనులను ఎదుటివారిపై నెట్టడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు గతంలో జగన్, కేసీఆర్లను ప్రధాని మోడీకి దత్తపుత్రులని, మోడీ అంటే భయపడుతున్నారని రంకెలు వేస్తూ స్పీచ్లు ఇచ్చేవారు. మరి జగన్ ఎన్నడైనా తనకు బీజేపీతో పొత్తు కావాలని మోడీని కానీ అమిత్ షాని కానీ బతిమిలాడారా? లేదే. అయినా చంద్రబాబు ఇలాంటి పిచ్చి మాటలు చెప్పడం ద్వారా పరువు పోగొట్టుకుంటున్నారు. చంద్రబాబు బీజేపీని అవసరమైనప్పుడు కాళ్ళవేళ్లా పడి బతిమిలాడి పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత వారిని చీగొట్టి అవమానించి విడిపోయారు. దాన్ని కదా అనాల్సింది, అవసరమైతే కాళ్ళు లేకుంటే జుట్టు అని చెప్పాల్సింది. అవన్నీ ఎందుకు? చంద్రబాబుకు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావుకు నిత్యం పాద నమస్కారాలు చేస్తున్నట్లు నటించి లటక్కున ఆయన్ను కుర్చీ నుంచి లాగిపారేసింది చంద్రబాబే కదా. దాన్ని కదా కాళ్ళు లాగేయడం అనేది. ఆ దెబ్బకే కదా ఎన్టీఆర్ గుండె ఆగి మరణించింది. అయినా చంద్రబాబు అవేమీ జరగనట్లు జగన్పై ఆరోపణలు చేస్తుంటారు. చంద్రబాబు దెబ్బకు వైఎస్ రాజశేఖర రెడ్డి భయపడ్డారట. ఇదొక వండర్. ఇలాంటి మాటలు చెప్పడం అంటే వినేవాళ్ళు వెర్రివాళ్ళులే అన్న ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. 74 ఏళ్ల వయసులో ప్రజలను మద్యం తాగవద్దని చెప్పకుండా మంచి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాను, నాకే ఓటేయండి ఆయన పిలిపిస్తున్నారంటే ఇంతకంటే అధ్వాన పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఎవరు అడ్డొచ్చినా తొక్కివేస్తారట. ఇదేమి గోలో అర్థం కాదు. ఎవరిని తొక్కుతారు? అసలు చంద్రబాబును ఎవరైనా ఎందుకు అడ్డుకుంటారు? తెలుగుదేశంకు అంత సీన్ ఉందా అని చర్చించుకుంటున్న తరుణంలో ఆయనే బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. దానివల్ల రాజకీయంగా ఆయనకు జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ముఖ్యమంత్రి జగన్ తన ముందు బచ్చా అని చంద్రబాబు అనడం మరో పిచ్చి వ్యాఖ్య. రాజకీయాల్లో బచ్చా బడా అని ఉండరు. ఎన్టీ రామారావు ముందు ఈయన బచ్చానే కదా. ఆయన్ను ఎందుకు కుర్చీ నుంచి లాగి పారేశారు? 2019లో చంద్రబాబును ఎన్నికల్లో ఓడించిన జగన్ బచ్చా ఎలా అవుతారు? హీరో అవుతారు కానీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్న జగన్ బచ్చా అవుతారా? లేక తాను వాళ్ళ మద్దతు వీళ్ళ మద్దతు లేకపోతే ఎన్నికల్లో నిలబడలేనని భయపడిపోతున్న చంద్రబాబు బచ్చా అవుతారా? ఇలాగే ఆయన స్పీచ్లు కొనసాగిస్తే మతి స్థిమితం లేని మాటలు చంద్రబాబు నోట పదే పదే వస్తున్నాయని జనం, ముఖ్యంగా తెలుగుదేశం క్యాడర్ అనుకుంటారు.
ఆ విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారు. మరోవైపు ఆయన రాజగురువుగా భావించే రామోజీరావు అంతకన్నా మతీసుతి లేని వార్తలిస్తూ జగన్పై విషం గక్కుతున్నారు. నిజానికి ఆయన జగన్పై కాదు విషం చిమ్ముతున్నది, ఏపీ ప్రజలపైన అని చెప్పాలి. ఉన్నవి లేనివి కల్పించి అబద్ధాలను సృష్టించి నానా చెత్తంతా పోగు చేసి ప్రజలను మోసం చేయాలని రామోజీ చేస్తున్న వికృత చర్యలు ఖచ్చితంగా ప్రజలందరూ అసహించుకునే దశకు చేరుకున్నాయి. చివరికి తెలుగుదేశం కేడర్ కూడా చేదరించుకునే పరిస్థితిని రామోజీ తెచ్చుకుంటున్నారు. రామోజీనేమో తన పిచ్చి రాతలతో, చంద్రబాబేమో తన పిచ్చి మాటలతో ఏపీ ప్రజలను విసిగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిస్తే గాని వారి పిచ్చి కుదరదేమో.